యేసు ప్రభువారు పాపరహితుడు. అవసరమా? దీంతో యేసు ప్రభు ఒక్కడే ఎందుకు రక్షకుడు అవ్వగలిగాడు మీకు అర్థమైపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది డిబేట్ కోసం కాదు, డిస్కషన్ కోసం కాదు, డిక్లరేషన్. యేసు ప్రభు ఒక్కడే ఎందుకు దేవుడు, యేసు ప్రభు ఒక్కడే ఎందుకు రక్షకుడు, యేసు ప్రభు ఒక్కడే అనంటే సిద్ధాంతపరంగా చెప్పాలంటే ఒక పాపి మనల్ని పాపము నుండి రక్షించలేడు. ఒక పాపి మనల్ని పాపము నుండి రక్షించలేడు. యేసు ప్రభువులో పాపము లేదు. పాపము లేకుండా పుట్టాడు, పాపము చేయకుండా జీవించాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు. యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చావంటే నీకోసం చచ్చిపోవడానికి వచ్చాను అన్నాడు. నా కోసం నువ్వు ఎందుకు చచ్చిపోవాలి? నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు, నీ చావు నాకు ఇష్టం లేదు, అందుకే నేను చచ్చిపోవడానికి వచ్చాను. నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది? నా చావుని నీ చావుగా స్వీకరిస్తే నిత్య నాశనంలోకి వెళ్ళాల్సిన పని లేదు, మరణాన్ని దాటి జీవములోకి నువ్వు రాగలుగుతావు. ఆ యేసయ్య ప్రవచనాలకు నెరవేర్పుగా ఈ లోకములోకి వచ్చాడు. పాపము లేకుండా కన్యక ద్వారా పుట్టాడు. పాపము లేనివాడని సవాలు విసిరాడు, జీవితాన్ని చూపించాడు, అద్భుతాలు చేశాడు. ఐదోది అతి ప్రాముఖ్యమైనది, నా పాపానికి వెల చెల్లిస్తూ సిలువ మీద ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయనది సూసైడ్ కాదు, ఆయనది మర్డర్ కాదు, ఆయనది సాక్రిఫైస్. తన్ను తాను అప్పగించుకున్నాడు నీ కోసం, నా కోసం. He died in your place. He died in my place.